పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి లిస్టు బయట కట్ చేయండి. నెల్లిమర్ల లోకం మాధవి, అట్లాగే అనకాపల్లి కొణతల రామకృష్ణ, రాజానగరం బొత్తుల రామకృష్ణ, తెనాలి నాదెండ్ల మనోహర్, కాకినాడ రూరల్ పంతం నానాజీ. ఈ 5 స్థానాలను మాత్రం ప్రకటించారు. ఇద్దరూ కలిపి ప్రకటించింది 94 + 5 99, 100 రాలా. 118 స్థానాలు ప్రకటిస్తున్నారు. కానీ 118 స్థానాల్లో 24 తెలుగుదేశం జనసేన పార్టీవి, మిగిలినటువంటి 94 టీడీపీ. 94 టీడీపీ ప్రకటించారు. మిగిలినటువంటి 24లో 5 జనసేన ప్రకటించారు. మిగిలినటువంటి 19 స్థానాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. కావున ఇక్కడ వరకు మనం చూస్తే ఇది ఒక క్లారిటీ. అయితే ఇందులో మనం చూసినప్పుడు 94 స్థానాల్లో ఇచ్చాపురం, ఏదైతే శ్రీకాకుళం పార్లమెంట్లో ఇచ్చాపురం బెందాలం అశోకు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, అట్లాగే రాజాం విజయనగరం కొండ్రు మురళీమోహన్, కురుపాం నెక్స్ట్ రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం అరకు జగదీశ్వరి, అట్లాగే పార్వతీపురం విజయ్ బోనెల, సాలూరు ఎస్టీ అరకు గుమ్మడి సంజారాణి, బొబ్బిలి ఆర్ఎస్వివికే రంగారావు బేబీ నాయన, అట్లాగే గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పోసుపాటి ఆదిత్య విజయలక్ష్మి, అతిథి గజపతిరాజు, అట్లాగే విశాఖపట్నం ఈస్టు వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్టు పీజీవీఆర్ నాయుడు, అరకు వ్యాలీ దొన్ను దొర, అట్లాగే పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి నలిమిలి రామకృష్ణారెడ్డి, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, గన్నవరం సరిపెల్లి రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుల జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల వెంకట అప్పారావు, ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు అరిమెల్లి రాధాకృష్ణ, ఏలూరు బదేటి రాధాకృష్ణ, చింతలపూడి సొంగ రోషన్, తిరువూరు కొలికెలపూడి శ్రీనివాస్, నూజివీడు కొలుసు పార్థసారథి, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగళ్ల రాము, పెడన కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామేశ్వరరావు, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాళ నరేంద్ర కుమార్, వేమూరు నక్కా ఆనందబాబు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, బాపట్ల వేగేశ్వర నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బూర్ల రామాంజనేయులు, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాలెం గూడూరి ఎలక్షన్ బాబు, పర్చూరు ఏలూరి సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతనోతులపాడు బొమ్మాజీ నిరంజన్ విజయకుమార్, ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు, కొండేపి డోలాశ్రీ బాలా వీరాంజనేయ స్వామి, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు పాసం సునీల్ కుమార్, సూళ్లూరుపేట విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవీరెడ్డి, రాయచోటి మదనపల్లి రాంప్రసాద్ రెడ్డి, పులివెందల మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి, మైదుకూర్ పుట్టా సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి, శ్రీశైలం బుద్ధా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, పాణ్యం గోగూరు చరితారెడ్డి, నంద్యాల ఎన్ఎండి ఫరూక్, బనగారపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, దోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పత్తికొండ
కేఈ శ్యాంబాబు, కోడుమూరు బుగ్గుల దస్తగిరి, రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ పయ్యావుల కేశవ్, తాడిపర్తి జేసీ అస్మిత్ రెడ్డి, సింగనమల బండారు శ్రావణిశ్రీ, కళ్యాణదుర్గం అమిల్నేని సురేంద్రబాబు, రాప్తాడు పరిటాల సునీత, మడకసిర ఎంఈ సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, పెనుకొండ సవిత, తంబాలపల్లి జయచంద్రారెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎం థామస్, చిత్తూరు గురుజుల జగన్మోహన్, పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి, కొప్పం నారా చంద్రబాబు నాయుడు. ఇది చంద్రబాబు నాయుడు గారి పేరు లాస్ట్ పెట్టుకున్నారు. ఇది మిగిలినటువంటి 94 జాబితా లిస్టు. ఈ 94 జాబితా లిస్టుతో పాటు జనసేన పార్టీ ప్రకటించినటువంటిది 5. జనసేన పార్టీ ప్రకటించినటువంటి దాంట్లో నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొణతల రామకృష్ణ, రాజానగరం బొత్తుల రామకృష్ణ, తెనాలి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా కాకినాడ రూరల్ పంతం నానాజీ. ఇవి ఓవరాల్గా ప్రకటించినటువంటి లిస్టు. ఇక ఈ లిస్టుకు సంబంధించి మనం చూస్తే అంటే జనసేన పార్టీకి సంబంధించి చాలా క్రియాశీలకమైనటువంటి అంశం. జనసేన పార్టీ స్థానాలు తగ్గించుకుంది, తక్కువ స్థానాల్లో పోటీకి సిద్ధమైందనేటువంటి అభిప్రాయాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. జనసేన పార్టీకి సంబంధించి అందరూ కూడా 35 స్థానాలు ఉంటాయి అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేశారు జన సైనికులు, వీర మహిళలు. అట్లాగే జనసేన పార్టీకి సంబంధించి 35 స్థానాల్లో ఉంటారు అనేటువంటి భావన అందరూ కూడా ఎదురు చూశారు. అయితే జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థుల లిస్టు ప్రకటన వీటికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఈ 2 కూటములతో కలిసిద్ది అనుకునేటువంటి అభిప్రాయం రావటం, జనసేన పార్టీ బీజేపీని ఆహ్వానించి పొత్తుకు కలిసి వెళ్ళాలనేటువంటి అభిప్రాయాలు రావటం, ఈ సందర్భంగా బీజేపీతో సమావేశం జరిగిన తర్వాత బీజేపీ ఆలోచనలు బట్టి కొన్ని స్థానాల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అడుగు వెనక్కి వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు, అంటే 3 పార్లమెంటు స్థానాలంటే ఒక్కొక్క పార్లమెంటుకి 7 నియోజకవర్గాలు ఉంటే 3 ఏళ్ళు 21 నియోజకవర్గాలు, అంటే 21 నియోజకవర్గాల పరిధిలో ఎంపీల పరిధిలో కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూడాల్సింది 24 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాల పరిధిలో వారు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఈరోజు జరిగినటువంటి దాంట్లో చూస్తే ఈరోజు ప్రకటన ఏదైతే 175 అసెంబ్లీ స్థానాలకు గాను జనసేన పార్టీకి 24 స్థానాలను ప్రకటించారు. 151 స్థానాలు తెలుగుదేశం పార్టీ, అందులో 151 స్థానాల్లో 94 స్థానాలని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇంకా 57 స్థానాలని తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉంది. అవి ఉత్కంఠతో ఉన్నటువంటి కావచ్చు, హెవీ కాంపిటీషన్ తోటి ఉన్నటువంటి కావచ్చు, లేదా కాంబినేషన్స్ ఇంకా అడ్జస్ట్మెంట్ కానిటువంటి కావచ్చు, బీజేపీకి వస్తే కనుక బీజేపీకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ స్థానాల్లో కావచ్చు. ఇది ఒక లిస్టు. సెకండ్ లిస్టు ఏదైతే జనసేన పార్టీ 24 స్థానాల్లో 5 స్థానాలను ప్రకటించింది, ఇంకా 19 స్థానాలు ప్రకటించాలి. జనసేన పార్టీ 19 స్థానాల లిస్టు ఇంకా బయటికి రాలేదు. ఆ 19 స్థానాలు ఎవరు ఎక్కడ ఏ నియోజకవర్గాలు తేలితే గనక ఆ నియోజకవర్గాల్లో గనక మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మరింత లిస్టు ఫైనల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే